హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్న వారికి ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్‌గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ మన దేశంలోని టెలికాం రంగానికి అధిపతి అని మనందరికీ తెలిసిందే. కొంతమంది దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం డీఓటీ అని కూడా పిలుస్తారు. ట్రాయ్ మార్గదర్శకాల ప్రకారంగా మొబైల్ నెట్వర్క్‌లు, ఇంటర్నెట్ సర్వర్ ప్రొవైడర్‌లు అలాగే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇది టెలికాం సెక్టార్ మొత్తానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ లాంటిది. సో, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ మరియు క్యూఆర్ కోడ్‌లు వచ్చిన తర్వాత మొబైల్‌కి డిజిటల్ చెల్లింపుల ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు మీ బ్యాంకు ఖాతాకు ఏ మొబైల్ నంబర్‌తో అయితే రిజిస్టర్ అయ్యారో, ఆ నంబర్‌తోనే పేమెంట్ యాప్‌లో రిజిస్టర్ అవుతారు. మీరు ఆ యాప్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపించినప్పుడు అది నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళిపోతుంది. మరి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇటువంటి యాప్‌లన్నీ అలాగే ఎయిర్‌టెల్‌లో కూడా పేమెంట్స్ యాప్‌లయితే ఉన్నాయి. ఎయిర్‌టెల్ బ్యాంక్ అని, ఎయిర్‌టెల్ పేమెంట్స్ అని. ఇప్పుడు వాట్సాప్ కూడా పేమెంట్ ఫీచర్ అయితే ఉంది. సో, ఈ యాప్‌లన్నీ ఆయా బ్యాంకులతో టై అప్ చేసుకొని, అనుసంధానం చేసుకొని వ్యాపారం చేస్తున్నాయి. మరి ఈ మధ్య కాలంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. డిజిటల్ లావాదేవీలలో జరిగే మోసాలను అరికట్టడానికి ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఎఫ్ఎఫ్ఆర్ఐ అనే వ్యవస్థను టెలికాం సెక్టార్‌లోకి తీసుకురావాలని అయితే సూచించారు. సో, దీన్ని కొందరు సింపుల్‌గా ఎఫ్ఆర్ఐ అని కూడా అంటున్నారు. సో, ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని ముందుగానే గుర్తిస్తే ఆ పేమెంట్‌ను సరైన ఖాతాదారునికి ఆహ్, వెళ్తుందా లేదా, అకౌంట్ నంబరు, పేరు సరిపోతున్నాయి లేదా అని చెక్ చేసేలాగా లావాదేవీలు జరగాలి. ఇది డిజిటల్ చెల్లింపులలో భద్రతనైతే పెంచుతుంది. మరి మన భారతదేశంలో ప్రధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాపులు ఉన్నాయి. పేటీఎంకు ఎక్కువ మంది యూజర్లు ఉండటానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. డీమానిటైజేషన్ నోట్ల రద్దు మరియు కరోనా టైంలో కూడా ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మారినప్పుడు పేటీఎం అలాగే బాగా స్థిరపడిన యాప్‌గా అయితే ఉండటం, దీనికి చైనాకు చెందిన అలీబాబా కంపెనీ కూడా మద్దతు తోడై బాగా పికప్ అయితే అయింది. అందువల్ల ఎక్కువ యూజర్స్ అయితే పేటీఎంకి ఉన్నారు. అయితే గూగుల్ పే ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కారణంగా తక్కువ సమయంలోనే పేటీఎంకు దగ్గరగా వచ్చేసింది. భారతదేశంలో జరిగే మొత్తం యూపీఐ లావాదేవీలలో దాదాపు 30-35% గూగుల్ పే ద్వారానే జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద విషయము. ఇకపోతే టెలికాం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్దేశం ప్రకారంగా గూగుల్ పే ఇంతవరకు ఎఫ్ఎఫ్ఆర్ఐలో నమోదు చేసుకోలేదు. బహుశా గూగుల్ పే ద్వారా జరిగిన మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పెద్దగా రాలేదేమో, లేదా వచ్చినా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయేమో. అందుకే ఎఫ్ఎఫ్ఆర్ఐలో వెళ్ళలేదేమో అని అయితే ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్ పే కూడా తమ లావాదేవీలు చాలా పద్ధతిగా, భద్రంగా ఉంటాయని అయితే చెబుతోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పోలిక ఉంది. సో, ఫోన్‌పే అయితే మీరు ఏ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవుతారో అదే మొబైల్ నంబర్‌తో యూపీఐ ఐడీ అనేది క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు 9050 అని చెప్పేసి ఈ విధంగా @YBL. ఇది మీ మొబైల్ నంబర్‌ను బ్యాంకు మొదటి లేదా 2, 3 అక్షరాలతో కలిపి ఒక కోడ్‌గా ఇస్తుంది. అంటే ఇదంతా మన మొబైల్ నంబరు తర్వాత కోడ్ అనమాట. తర్వాత. ఇక ఫోన్‌పే అయితే ఇది ఫోన్‌లో ఉండే జీమెయిల్ ఐడీతో రిజిస్టర్ అవుతుంది. మీ జీమెయిల్ ఐడీ ఏ బ్యాంకు ఖాతా అనుసంధానం ఉందో ఆ యొక్క మెయిల్ ఐడీతో యూపీఐని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు యువర్ నేమ్ @OKSBI ఇట్లా. సో, ఒక అనుభవం ప్రకారంగా చెప్పాలంటే ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ మరింత సురక్షితమైనదనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక నంబర్‌తో ఫోన్‌పేలో రిజిస్టర్ అయ్యారనుకుందాము. కొంతకాలం తర్వాత మీరు ఆ నంబర్‌ను మార్చారు. కానీ ఫోన్‌పే నుండి ఆ పాత నంబర్‌ను డిలీట్ చేయలేదు. సో, మీరు కొత్త నంబర్‌తో మళ్ళీ ఫోన్‌పేలో రిజిస్టర్ అయ్యారు. మీ పాత నంబర్ వేరే ఒకరికి కేటాయించబడింది.
అనుకుందాము. సో, నేను నా పాత నంబర్‌తో ఫోన్‌పేలో రిజిస్టర్ అవ్వకపోయినా లేదా ఎవరైనా కొత్తగా వచ్చి ఆ నంబర్‌కు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపితే అది బై డిఫాల్ట్‌గా పాత ఫోన్‌పే ఖాతాకే వెళ్తుంది. ఇదే అవకాశం ఉంది. సో, ఇదొక పెద్ద రిస్క్ కదా! మీ పాత నంబర్ డిలీట్ చేసుకోకపోవడం వల్ల మీరు దాన్ని వాడకపోయినా అది ఇంకా యాక్టివేట్‌లోనే ఉండటం సమస్య. కానీ గూగుల్ పే విషయానికొస్తే మీరు ఎన్ని ఫోన్ నంబర్‌లు మార్చినా మీ జీమెయిల్ ఐడీ మారదు కదా! సో, జీమెయిల్ ఐడీతో యూపీఐ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది మరింత సుభద్రంగా ఉంటుంది. బహుశా అందుకే గూగుల్ పే ఆర్ఐలో వెళ్ళలేదేమో అని టెలికాం అధికారులు భావిస్తూ ఉన్నారు. టెలికాం సెక్టార్ అధికారులు గూగుల్ పేకి స్పష్టం చేశారు. మీరు భారతదేశంలో లావాదేవీలు జరపాలనుకుంటే ఖచ్చితంగా ఎఫ్ఎఫ్ఆర్ఐలో నమోదు చేసుకోవాలి. ఒకవేళ నమోదు చేసుకోకుండా మీ యాప్ ద్వారా ఏమైనా మోసం జరిగినట్లు ఫిర్యాదు వస్తే మీపై కేసు నమోదు చేస్తాం అనైతే హెచ్చరిక జారీ చేశారు. ఇది గూగుల్ పేకు పెద్ద సమస్యగా మారవచ్చు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఈ యొక్క టిక్ టాక్ యాప్‌లు నిషేధించినట్టుగానే గూగుల్ పేని కూడా భారతదేశంలో పని చేయకుండా చేయవచ్చు. అలా జరిగితే గూగుల్ పే ద్వారా జరిగే కోట్లాది లావాదేవీలు, ప్రకటనల వల్ల, యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ దెబ్బతింటుంది. అందుకే గూగుల్ పే ఎఫ్ఎఫ్ఆర్ఐలో నమోదు కాకపోవడం వారికి నష్టం కలిగించవచ్చు. అయితే ఇప్పటివరకు గూగుల్ పే ద్వారా పెద్ద ఎత్తున మోసాలు జరిగాయని పూర్తి స్థాయిలో ఫిర్యాదులైతే ఎక్కడ రాలేదు. ఇక సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరియు పోలీసులు చెప్పేదాని ప్రకారంగా ఒకవేళ పొరపాటున మన డబ్బు వేరే వారికి పంపబడినా లేదా ఏదైనా మోసం జరిగినా 24 గంటలలోపు ఫిర్యాదు చేస్తే దానిపై ఏదైనా చర్య తీసుకోగలరు. 24 గంటలు దాటితే ఏమీ చేయలేరు. ఇది చాలా ముఖ్యమైన విషయము. అలాగే ఓటీపీలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి చాలా గోప్యంగా ఉంచుకోవాలి. సో, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ మొబైల్ నంబర్‌కి ఒక పిన్ వస్తుంది అని చెప్పండి. అది చెప్పండి. అటువంటి ఫ్రాడ్ కాల్స్ అయితే చాలా వస్తున్నాయి. ఎఫ్ఐఆర్‌లో ఎఫ్ఐఆర్‌కు మొబైల్ పిన్‌కు సంబంధం ఏమిటి? ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా అయితే ఉండాలని బ్యాంకులు చెప్తున్నాయి. ఎవరైనా ఓటీపీ అడిగితే వారికి తెలియదని చెప్పడం మంచిది. తెలియకపోయినా ముందుగానే పూర్తిగా తెలుసుకొని చేయడం ఉత్తమం. సో, మొత్తానికి గూగుల్ పే జీమెయిల్ ఐడీతో కనెక్ట్ అవ్వడం, నంబర్‌తో కనెక్ట్ అవ్వడం కంటే సురక్షితం అని తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫోన్ నంబర్ మార్చిన జీమెయిల్ ఐడీలను మార్చము. బహుశా అందుకే గూగుల్ పే ఇంకా చేరలేదేమోనైతే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో లేదా గూగుల్ పే సురక్షితంగా ఉందని నిర్ధారిస్తుందో చూడాలి. దీనిపై ట్రాయ్ నుండి త్వరలోనే ఒక అప్డేట్ అయితే వస్తుందనైతే ఆశిస్తున్నారు.